అంటే జూనియర్ అసిస్టెంట్గా ఉండిపోకూడదు అని అసలు సార్ చెప్పారు. నేను ఒక మెదక్ పక్కన వాసనే ఇంటర్మీడియట్ వరకు ఇక్కడ చదువుకున్నాను. గవర్నమెంట్ జూనియర్ కాలేజ్, తెలుగు మీడియం, గవర్నమెంట్ స్కూల్స్. అబ్జర్వ్లీ అప్పుడు ఆ టైంలో ఇక్కడ డిగ్రీ కాలేజ్ లేనందుకు హైదరాబాద్ పోవాల్సి వచ్చింది. అది సరే కొద్దిగా నాకు చెప్పిన తర్వాత అసలు దానికి వస్తాను. 82లో నేను జాయిన్ అయ్యాను. ఫస్ట్ డే అవుట్ నోట్ మెల్లిగా ఒక అకౌంటెంట్ చేశాను. అకౌంటెంట్ దగ్గర బిల్స్ రాస్తుండే ఆయన పేరు, నేను ఫేర్ కాపీ చేసి ట్రెజరీలో జమ చేశాను. ట్రెజరీలో జమ చేసి క్యాష్ తీసుకొచ్చి స్టాఫ్ పంచేవాళ్ళం. అంటే ఫస్ట్ డే నా దగ్గర ముందు అంతా సీనియర్స్ కూడా వచ్చి క్యాష్ తీసుకొని అప్పుడు రెవెన్యూ స్టాఫ్ అతికించి ఇప్పుడంటే ఆన్లైన్ తెలుగు మీడియంలో గ్రాడ్యుయేట్ చేసిన వాళ్ళకి ఈచ్ పేపర్లో 5 మార్క్స్ బోనస్ కలిసాయి. టోటల్గా 35 మార్క్స్. బట్ ఫర్ తెలుగు మీడియంలో డిగ్రీ చేసినందుకే కాంపిటీషన్ ఎగ్జామ్లో ఒక్క మార్క్ కూడా తేడాతో హాఫ్ మార్క్ తేడాతో పోతుంది. అటువంటిది 35 మార్క్స్ వచ్చిన అప్పుడు అనుకున్నా, అందుకే నేను ఇంగ్లీష్ మీడియం చేయలేదేమో అని. ఏది తెలిసా మన కొరికన్నా ఫస్ట్ పోస్టింగ్ నేను యాక్చువల్గా మెదక్ జిల్లా అడిగా. ఇక్కడేగా నీటు కదా ఇవాళ సంఘంలో ఆల్రెడీ అప్పటికి నేను రూమ్ తీసుకొని జాబ్ చేస్తున్నాను కాబట్టి అది ఇస్తారేమంటారు. పక్కన నిజామాబాద్ అడిగా, ఎందుకంటే నిజామాబాద్లో రెవెన్యూలో ఇరిగేషన్ బాగా ఉంటుంది. అప్పుడు జమాబాద్ అని చెప్పేసి నీళ్ళ ద్వారా పంటలు పండిస్తే ఏ విధంగా రికార్డ్ రాలనేటువంటి ఎక్స్పీరియన్స్ ఎక్కువ నిజామాబాద్లో ఎక్కువ ఉంటుంది, ఇరిగేటెడ్ ఏరియా కాబట్టి. నిజామాబాద్ అడిగా, అది అడగల. ఇంకొక ఫోర్మోస్ట్ ఏంటంటే నా పేరు సురేష్ పొద్దార్. పొద్దార్ అంటే చాలా మంది నార్త్ ఇండియా అనుకుంటారు, కానీ నేను ఇక్కడ తెలంగాణని. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెల్కమ్ టు అవర్ డిపార్ట్మెంట్, రెవెన్యూ డిపార్ట్మెంట్ యాజ్ అ లో క్యాడర్ ఎంప్లాయర్. మేము అనుకోదు లో క్యాడర్ వచ్చేసి ఇదే ఫస్ట్ పెట్టు మీరు చూస్తుంటే. దాని తర్వాత నేను కూడా మెడిసిన్ రాశాను, ఎంబీబీఎస్ రాశాను, ఎంఎస్సీ రాశాను, బిఎడ్ రాశాను, లా రాశాను. ఏది ఒకలా చక్కగా వచ్చా మా ఊరికి. మళ్ళీ ఇక్కడ తెలుగు మీడియంలో చేశాను. ఏది జరిగినా మన మంచికే అనుకోవాలి. మీరు ఇక్కడ ఏదో జూనియర్ అసిస్టెంట్కి వచ్చానని చెప్పి మామూలు పడకూడదు. నేను బీటెక్ చేశాను, ఎంటెక్ చేశాను, లెక్చర్ చేశాను అనుకో.